చూడండి పోలీసు వాళ్ళు అందరూ వచ్చి మనం ఎట్లాగో ఇది దాటుకున్న తర్వాత నైట్ కూలిపోయింది ఇది. చూడండి ఎంతమంది ఆగిపోయినారు. ఎక్కువ కూర్చోండి, ఫుల్ అయితే తీసామని చెప్తుంటారు వాళ్ళు. అది ఎప్పుడు ఫుల్ అయ్యేది, వాళ్ళు ఎప్పుడు తీసేది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ టైం వచ్చి మార్నింగ్ 6 గంటలుగా వస్తూ ఉంది. కొన్ని స్పర్శ దర్శనం అన్ని కంప్లీట్ చేసుకుని అయితే మనం ఇక్కడ నుంచి అయితే కిందకి బయలుదేరుతున్నాము. కిందకి ఎవరు వదిలినట్లే, కింద నుంచి ఎవరు మనకైతే ఇంకా ఎవరు రాలేదు. పోయేటప్పుడు ఏదైనా గుర్రాలు ఉంటే గుర్రాలు మాట్లాడుకొని వెళ్ళిపోయేది, లేదంటే దారిలో ఎక్కడో దగ్గర ఉంటాయి గుర్రాలు. మబ్బులు వస్తూ ఉన్నాయి, వాన పడే సూచన ఉంది. మనం ఎంత తొందరగా కిందకి వెళ్ళిపోతే అంత మంచిది అనమాట, లేదంటే ఇక్కడ బ్లాక్ అయిపోతాము. ఈ రోజు ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి గౌరీకుండకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అక్కడ బస్సు ఉంటే బస్సు, లేదంటే ఏదన్నా వ్యాన్ లో జీప్ మాట్లాడుకొని మనం బద్రీనాథ్కి అయితే రీచ్ అవ్వాల్సి వస్తుంది. సో అది ఈరోజు ప్లాన్. ఎక్కేటప్పుడు సచ్చినంగానే దిగేటప్పుడు ఏమనిపించట్లే. చూడండి పొద్దున్నే ఎవ్వరు లేరు రోడ్లో, షాపులో కూడా ఓపెన్ చేయలే, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఏడేందో చిన్న గుంటలాగా ఉంది, వాటర్ నిలబడి బాగుంది. ఫైనల్ కార్లో डिस्काउंट करके बताया था आपको कि फिर बोलना पड़े। वो डिस्काउंट करके बताया था मैंने। 4500 फाइनल है। 4000 कर लो भैया। 4000 मिलेगा। जाने को जीप मिलेगा पक्का? जाने को जीप पक्का मिलेगा यार। गौरीकुंड से, गौरीकुंड से क्यों बोलेंगे? पक्का मिलेगा। अच्छा है ना घोड़ा? घोड़ा अच्छा है, बड़ा है। సో ఇదిగోండి మనం అయితే ఒక గుర్రం అయితే మాట్లాడుకున్నాము. ముగ్గురికి 3 గుర్రాలు, మనిషికి 1500 చెప్పినాడు. ఇంకా 1500 నుంచి తగ్గించట్లే. మొత్తం కలిపి ముగ్గురికి 4500 అవుతుంది. సరే ఒక 4000 చేసుకురా అంటే అసలు తగ్గిలే. 1500 రీజనబుల్ రేటే అనిపిస్తుంది నాకు. అంటే దీని మీద పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, రీజనబుల్ అనిపిస్తా ఉంది 1500 ఒక మనిషికి. ఇంకోటి ఏంటంటే గౌరీకుండ నుంచి ఒక 1/2 కిలోమీటర్ మధ్యలో ఎడో బ్లాక్ అయిందంట రోడ్డు, ఆడ నడుచుకొని పోవచ్చు అంట. దాని తర్వాత మళ్ళీ జీపులు అవైలబుల్ ఉన్నాయంట. ఇవి మన గుర్రాలు. ఇప్పుడు మనం వీటిని ఇబ్బంది పెట్టబోతున్నాం. ఇదిగోండి ఇది మన గుర్రం. ఇప్పుడు ఫస్ట్ పాపం రాగానే నీళ్ళకైతే ఆపినారు, నీళ్ళు తాగుతా ఉండే. ఏమైనా కనిపిస్తుందా? ఇది కొండలు. సో మన వెనకాల చూడండి హిమాలయ పర్వతాలు. మనం ఒక 1.5 గంట తర్వాత ఇక్కడైతే ఆపినాడు టిఫిన్కి. వాళ్ళు కూడా టిఫిన్ చేయాలంటే మనం కూడా టిఫిన్ చేసేద్దాము. ఇంకా దాదాపు ఒక సగం దూరం వచ్చేసినాం. ఇంకొక 1.5 అవర్ జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి. ఎదురు చాలా మంది వస్తున్నారు. నాకు తెలిసి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అంటే దాదాపు ఒక 2 days ఆపేస్తున్నారు కదా కిందనే. వాళ్ళందరూ ఇప్పుడైతే ఎక్కువ చేస్తూ ఉంటారు, చాలా మంది వస్తూ ఉంటారు. మనం ఎట్ట పోయి మనం ప్రశాంతంగా వచ్చేసినాము. వీళ్ళందరూ పైకి పోయే లోపల ఫుల్ క్రౌడ్ అయిపోతుంది మళ్ళీ. మొత్తము అంతా వదిలేసినారు కదా, మొత్తం అంతా పైకి వచ్చేస్తున్నారు. దాంతో పాటు వీళ్ళు కూడా గుర్రం వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారంట. మనిషికి 5000 అంట కింద నుంచి పైకి. మన సో ఇదిగోండి తినేసినాం, మళ్ళీ బయలుదేరేస్తున్నాం ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి ఒక గంట ఉంటుందంట. ఇంకా ఎండ కూడా వచ్చేసింది, వెచ్చగా ఉంది. ఎండ తగలుతామంటే పోతున్నాం. ఇదిగోండి నేను చూడండి ఏముందో. వా కింద సూపర్గా ఉందంటే. ఇటు చూడండి ఎట్టుందో. అమ్మో పడితే ఇంకేం లే.
వీళ్ళంతా పైన పోయేవాళ్ళు ఇప్పుడు. మొత్తానికి అయితే కింద గౌరీకుండ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది ఇక్కడ దాకే గుర్రాలు వచ్చేది. ఇక్కడ నుంచి మామూలుగా నడుచుకుంటా పోవాలి. ఒక 6 కిలోమీటర్ ఉంటుంది. మొత్తానికి 4500 తీసుకున్నారు. మనం 7 గంటలకు బయలుదేరినాము. ఇప్పుడు కరెక్ట్గా 10 అయింది. ఆల్మోస్ట్ 3 అవర్స్. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అనేది బ్రేక్ అనమాట. మామూలుగా ఇది 3 to 3.5 hours పడుతుంది. వీళ్ళైతే చాలా ఫాస్ట్గా వచ్చేసినాయి. దానికి ఒక 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి, మనం వచ్చేటప్పుడు ఎవరు లేరు కాబట్టి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి సగం దూరం వరకు. రెండో రీజన్ ఏంటంటే పొద్దున్న మార్నింగ్ అనేది రూట్ అనేది వదిలినారు. అందువల్ల ఇక్కడ నుంచి క్రౌడ్ ఎక్కువ వస్తా ఉన్నారు. పైన ఉండే దానికన్నా కిందకు వచ్చినారంటే గిరాకీ ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రజెంట్ కింద నుంచి పైకి మనిషికి 5,000 నుంచి 6,000 కలెక్ట్ చేస్తున్నారు. మామూలుగా అయితే 3,000 అటు ఉంటుంది. కానీ వీళ్ళు డిమాండ్ కాబట్టి 5,000 నుంచి 6,000 కలెక్ట్ చేస్తున్నారు. మనం ఏంటంటే అన్ని తప్పించుకొని ఇటైతే వచ్చేసినాము. సో ఇదిగోండి మనల్ని పైనుంచి కిందకి సేఫ్గా తీసుకొచ్చిన బ్యూటిఫుల్ బీస్ట్. చూడండి ఎంతమంది వస్తుంటారో. వీళ్ళందరూ నాకు తెలిసి ఒక 30,000 మంది దాకా ఉంటారు కింద నుంచి ఇప్పుడు పైకి పోయేవాళ్ళు. వీళ్ళందరూ దర్శనానికి పోతే దాదాపు ఒక 2-3 కిలోమీటర్లు నిలబడిపోతుంది. ఇక్కడ చూడండి ఎంతమంది ఉంటారు. అక్కడ చూడండి రాళ్ళు ఎట్టబడిపోయినాయో దారికి అడ్డంగా. అదనమాట, అందుకని ఆపేసినారు. రాళ్ళన్నీ అట్లా కొండ మొత్తం పడిపోయేటానికి దారికి అక్కడైతే ఆపేసినారు అనమాట. ఇక్కడ బ్లాక్ అయిపోయింది. దీనివల్ల అయితే మనకి ఆపేసినారు. ఇదిగోండి ఆడ నుంచి జారి కిందకు వచ్చి పడిపోయినాయి రాళ్ళు రోడ్డుకి అడ్డంగా. అందువల్ల అయితే మనకి ఆపేసింది. మనం ఎట్లాగో ఇది దాటుకున్న తర్వాత నైట్ కూలిపోయింది ఇది. లేదంటే మనం కూడా అక్కడే బ్లాక్ అయిపోయిండే వాళ్ళము. ప్రజెంట్ అయితే ఇదిగోండి చూడండి ఇంకా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉంది ఇక్కడ. చూడండి పోలీసు వాళ్ళు అందరూ వచ్చి చూడండి కింద. సో ఇదనమాట, ఇదంతా పడిపోయినట్టుంది కొండ చెల్లికి. చూడండి రోడ్డు ఎట్ట బ్లాక్ అయిపోయిందో, కింద వరకు పడిపోయింది. సో అందుకని ఆపేసింది. మనకెట్ట అదృష్టం ఉండింది, త్వరగా వచ్చేసినాం బయటపడి. ఇక్కడ కూడా చూడండి పంపించట్లే, ఇంకా చాలా మందిని పంపించట్లే. బిట్లుగా కొంచెం మందిని పంపిస్తున్నట్టున్నారు. ఇదిగోండి వీళ్ళందరినీ బ్లాక్ చేసేస్తున్నారు. రాస్తా చూడ మధు చూడండి ఎంతమంది ఆగిపోయినారు. వీళ్ళు ఇక్కడ చూడండి గౌరీకుండలో. నిన్న మేము వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ 25 రూపాయలు తీసుకున్నాడు. మామూలుగా 20 రూపాయలు కదా, ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా వేసి తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ రోడ్డు బ్లాక్ అయ్యి గందరగోళం సిచ్యువేషన్ మరీ బ్యాడ్గా వల్ల అందువల్ల 40 రూపాయలు తీసుకుంటున్నాడు ఒక బాటిల్. డబల్ తీసుకుంటా అన్నాడు. చూడండి ఎంతమంది పోతా ఉంటారు. ఓయమ్మ. గౌరీకుండ నుంచి సోన్పురాకి పోయే దారి మబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ వర్షం పడుతుందేమో. ఫుల్గా ఉండే వాటర్. ఒక వాటర్ ఫాల్ చూడండి, చాలా బాగుంది. చూడండి పైనుంచి అట్టు పడుతున్నారు. సో మనమైతే జీప్ స్టాండ్ దగ్గరికి వచ్చినాం. కానీ మనం ముగ్గురే ఉన్నాం. ఇప్పుడు రిటర్న్ పోయే వాళ్ళు తక్కువ ఉంటే వాళ్ళు తీస్తారో తీరో డౌట్. లేదంటే ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం తీరా నాయన అని చెప్పుకోవాలా. చలేగా अभी नहीं, जब सवारी पूरी होगी उसमें 12 सवारी में तब जाएगी. फुल कब हो जाएगा? सवारी आएंगी तभी तो फुल होगा. आने वाला कम है ना. नहीं है तभी तो. సో మనమైతే గౌరీకుండ నుంచి సోన్పురాకి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ ఏంటంటే మామూలు 10 నుంచి 12 మంది ఎక్కించుకుంటారు ఈ జీప్లో. మొత్తం వాళ్ళకి 500 అనమాట గిట్టుబాటు ఒక ట్రిప్ వేస్తే. వాళ్ళు మొత్తం 4 వచ్చినారు, మేము ముగ్గురం. వాళ్ళు ఇంకా ఫుల్ అయ్యేదాకా తీయడంట. అది నాకు తెలిసి వచ్చేవాళ్ళు తక్కువ కాబట్టి చాలా టైం పడుతుంది ఇంకా వచ్చేవాళ్ళకి.
మనకి అంత టైం అంటే ఇప్పుడు మనకి మళ్ళీ బద్రీనాథ్ పోవాల్సి వచ్చిండే, ఎందుకు టైం వేస్ట్ అని. సరే మేము ఈచ్ పర్సన్కి 100 ఇస్తాం, 300 అవుతుంది. వాళ్ళు నలుగురు కదా, 450 ఒక 200 మొత్తం 500 కదా తీసేయంటే మన ఒప్పుకొని తీసేసినట్టు వెంటనే బండి. ఇవ్వండి, ఇవి కంపల్సరీ ఉంటాయి. మనమైతే లగేజ్ కూడా తీసేసుకొని ఇక సోన్ప్రయాగ్లోంచి అయితే బయలుదేరిపోతున్నాం. సో మనం సోన్ప్రయాగ్ బస్ స్టాండ్కి అయితే పోవాలా, 1 కిలోమీటర్ అయితే ఉంటుంది సోన్ప్రయాగ్, అక్కడ దాకా నడవాలా. ఆడైతే బద్రీనాథ్కి బస్సులు ఉంటాయంట. సో ఇది బస్ స్టాండ్, మొత్తానికి అయితే బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ మనము బద్రీనాథ్ బస్సులు ఎత్తుక్కోవాలా, ఎక్కడ ఉండయో బద్రీనాథ్. ఎందుకంటే మన వెనకాల ఒక బస్సు ఉంది కదా, ఈ బస్సు అయితే బద్రీనాథ్ పోతుందంట. ఎక్కువ కూర్చోండి, ఫుల్ అయితే తీసామని చెప్తుంటారు వాళ్ళు. అది ఎప్పుడు ఫుల్ అయ్యేది, వాళ్ళు ఎప్పుడు తీసేది. లేదంటే ఇంకో 2 ఆప్షన్ ఏంటంటే ఇక్కడ నుంచి రుద్రప్రయాగ్కి పోయి ఆ రుద్రప్రయాగ్ నుంచి బస్సులు ఉంటాయి, అట్లన్నా పోవాలా. ఇక్కడ నుంచి రుద్రప్రయాగ్ బస్సు ఎన్ని గంటలకు బయలుదేరుతుందో తెలియదు. అది లేట్ అయిందంటే మళ్ళీ రుద్రప్రయాగ్ ఏ టైంకి పోతుందో, మళ్ళీ అక్కడ నుంచి బస్సులు ఉంటాయంట. అవి కూడా హరిద్వార్ నుంచి బద్రీనాథ్ పోయే బస్సులు మాత్రమే ఉంటాయంట. అవి ఉంటే మీ అదృష్టం, లేకపోతే లేదు అన్నట్టు చెప్పుకొచ్చినారు. సరే ఇవన్నీ ఎందుకు తలకనొప్పులు, ఇప్పుడు అయితే ప్రజెంట్ తినేసి వచ్చి ఆ బద్రీనాథ్ బస్సులో ఎక్కి కూర్చొని అంటే అది ఎప్పుడు పోతే అప్పటికి. సో అదనమాట ప్రజెంట్ పరిస్థితి. ఏడేందో సబ్జీ రైస్ అన్నాడు, ఇదేదో ఇచ్చినాడు, ఏంటంటే చేసినాడు. ఈ పకోడా, ఇది ఉల్లగడ్డ, ఇదేదో ఒకటి మిరపకాయ, మొత్తం అంతా వేసి మిక్స్డ్ కర్రీ ఇది. సో మనం అయితే వచ్చి మళ్ళీ బస్సులోకి అయితే కూర్చున్నాము. షేర్ ట్యాక్సీలు అయితే దొరకట్లే, సపరేట్గా అడిగితే 14,000 చెప్తున్నాడు. ఇక్కడ నుంచి బద్రీనాథ్ తీసుకుపోయి ఋషికేశ్ కూడా అంట, దానికి అన్ని కలిపి ఒక 14,000 చెప్తున్నాడు 3 మనుషులకి. సెట్ కాదని చెప్తే ఓడే ఉండి పోయి బస్సులో కూర్చోండి 2 కల్లా తీసేస్తాడులే అని చెప్పినాడు. సో ప్రజెంట్ 12:30 అయితే అవుతుంది, ఇంకా 1.5 hour కూర్చోవాలా అది తీసేదానికి. వీళ్ళు బస్సు వాళ్ళు ఏంటంటే ఫుల్ అయితే తీస్తామంటున్నారు, పక్కగా ఈ రోజు పక్కగా తీస్తారంటే తీస్తామంటున్నారు. ఇక్కడ బస్సులకి ఒక టైమింగ్ అంటే ఏముండదు, ఎప్పుడు ఫుల్ అయితే అప్పుడు తీసేస్తామంటారు. దీనికి టైమింగ్ అంటూ ఏం లేదు, ఎందుకంటే కొండ ప్రాంతాలు కదా, అందుకని వాళ్ళకి జర్నీస్ తక్కువ. టైం ప్రకారం తీస్తే ఇంకా ఊరికి ఖాళీ బస్సులు తిప్పుకోవాల్సిందే. మొత్తం జనాభా ఫుల్ అయ్యేదాకా వెయిట్ చేసామని అయితే బండి తీస్తారు, అప్పుడు వాళ్ళకి ఏమన్నా కొంచెం గిట్టుబాటు ఉంటది. మన బస్సు కూడా తీయట్లే. ఈ బస్సులో మేము సాయంత్రం 5 దాకా కూర్చొనే ఉన్నాము. అప్పటికి బస్సు ఫుల్ కాకపోవడంతో ఇంకా బస్సు వాళ్ళు వచ్చి ఈ బస్సు ఇంకా వెళ్ళదు, రేపు మార్నింగ్ 6కు వెళ్తుంది, మీరు ఏదో ఒక రూమ్ తీసుకొని రేపు మార్నింగ్ రండి అని చెప్పి బస్సులో వాళ్ళందరినీ దింపేశారు. అప్పటికే వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడే ఉంటే మళ్ళీ నైట్ కి వర్షం పడి మళ్ళీ ఏదైనా రోడ్డు బ్లాక్ అయిపోతే రేపు కూడా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలా అనే ఆలోచనలో ఉంటే మేమున్న బస్సులోనే ఇంకో 4 స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అదే ఆలోచిస్తూ ఉంటే నేను ఇంకా వాళ్ళతో మాట్లాడి, ఎలాగో మీరు కూడా బద్రీనాథ్ వెళ్ళాలని అనుకుంటున్నారు కదా, మళ్ళీ రేపు కూడా ఈ బస్సు గ్యారంటీగా తీస్తాడో లేదో తెలియదు. అది కాకుండా ఇక్కడ వాతావరణం కూడా బాగాలేదు. సో మనం ఒక టాక్సీ మాట్లాడుకుంటే అందరం రేపు మార్నింగ్ కల్లా బద్రీనాథ్ వెళ్ళిపోవచ్చు, అంతేకాకుండా ఇక్కడ ఈ నైట్ స్టే కూడా అవసరం ఉండదని చెప్పేసరికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇంకా అప్పుడు టాక్సీ వాళ్ళని అడిగితే వాళ్ళు బద్రీనాథ్ వరకు అయితే రాము, కావాలంటే బద్రీనాథ్ చూపించి అక్కడి నుంచి హరిద్వార్ వరకు అయితే వస్తాము, 14,000 అవుతుందని చెప్పారు. ఇక్కడ వీళ్ళకి యూనియన్ ఉండడం వల్ల వేరే టాక్సీ వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. ఇంకా ఎలాగో అందరం తిరిగి హరిద్వార్కి వెళ్ళాలి కదా అని డిస్కషన్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఒక అతను మా దగ్గరికి వచ్చి 12,000 ఇస్తే బద్రీనాథ్ చూపించి తిరిగి హరిద్వార్ లో వదిలిపెడతాను, ఫాస్ట్ గా ఆలోచించి చెప్పండి అని వెళ్ళిపోయాడు. ఇంకా మేము డిసైడ్ చేసుకుని అందరం కలిసి అతను టాక్సీలో ఎక్కేసాం. మళ్ళీ అడిగినప్పుడు అతను చెప్పింది ఏంటంటే అతను ఇక్కడ యూనియన్ వాడు కాదంట, ఒకవేళ ఆ యూనియన్ వాళ్ళు చూస్తే అతన్ని ఇక్కడ నుంచి పంపించేస్తారంట, అందుకే హడావిడి చేశానని చెప్పాడు. అలా నైట్ అంతా ఆ టాక్సీలో ట్రావెల్ చేసి అర్లీ మార్నింగ్ కల్లా మేము బద్రీనాథ్ చేరుకున్నాం. అర్లీ మార్నింగ్ 5:30కి అయితే బద్రీనాథ్కి అయితే వచ్చినాము. ఇట్లా ఉంది బద్రీనాథ్ పొద్దున్నే. సో ఇప్పుడైతే దర్శనానికి అయితే పోదాం. ఇదిగోండి బద్రీనాథ్ టెంపుల్. మనమైతే ఇప్పుడు అవతల పక్కకైతే పోవాలి. సో ఇది అలకనంద రివర్. ఇది
సో ఇదిగోండి తప్పకుండా వేడి నీళ్ళు దార. ఇది వేడి నీళ్ళు. దీని పక్కన వచ్చి అలకనంద. మాట్లాడుతుంటే పొగలు ఎట్ట వస్తున్నాయో.